ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువు గారికి నమస్కారాలు. నా పేరు శ్రావణి అండి. నేను హైదరాబాద్లో ఉంటాను. ఆమ్, నేను ఇంట్లోనే ఉంటాను. నేను వర్కింగ్ ఏం కాదు. మా వారు వచ్చేసి రియల్ ఎస్టేట్ చేస్తుంటారనమాట. నా అనుభవం చెప్తాను, ఎలా జరిగింది, నాకు పీఠంతో కనెక్షన్ ఎలా కనెక్ట్ అయ్యాను ఇక్కడికి వచ్చి అనేది. ఫస్ట్ నేను లాస్ట్ ఇయర్ నుంచి మొదలు పెడతాను. లాస్ట్ ఇయర్ నేను ప్రయత్నం చేశాను. ఆ, వారాహి నవరాత్రి ఇలా చేసుకుంటే మంచిదంట. ఇలా ఎందుకంటే మేము ఆల్రెడీ ఇష్యూస్ లో ఉన్నాము. నాకు నమ్మకం, దేవుడు అంటే నమ్మకం. అట్లీస్ట్ పట్టం దొరికితే పూజ చేసుకుందాం అనే ఒపీనియన్ తోటి నేను ప్రయత్నం అప్పుడు స్టార్ట్ చేశాను. ఫోటో కూడా దొరకలే నాకు అప్పుడు. అంటే బిఫోర్ 2-3 డేస్ బ్యాక్ నుంచి తిరిగాను హైదరాబాద్ లో. నాకు ఫోటో కూడా దొరకలేదు. ఆ తర్వాత నాకు అదృష్టం లేదులే అనుకొని వదిలేసాను నేను అప్పుడు. ఆ మాట అనుకుని నాను దొరకలేదు, నాకు అదృష్టం లేదు ఏమోలని. అది అయిపోయినాక అదే టైంలో ఇక్కడ వారాహి నవరాత్రులు జరుగుతున్నప్పుడు మా ఫ్రెండ్ ఇలా ఇన్వైట్ చేసింది నన్ను, ఇలా పూజ ఉంది రా అని. తన దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాను, ఇలా నేను కూడా ట్రై చేశాను, నాకు ఫోటో దొరకలేదు ఇలా అని అన్నాను. ఆ తర్వాత అయిపోయింది, అది కామన్ కన్వర్జేషన్ అయిపోయింది. ఇంకా తర్వాత ఒక 1 ఇయర్ అయిపోయింది అలా. తర్వాత ఒక రోజు తనే నాకు ఊరు నుంచి ఫోన్ చేసింది. ఇలా మా దగ్గర ఇలా ఒక పీఠం త్రూ ఇలా చేసుకుంటున్నాము పూజ, నీకు ఇంట్రెస్టెడ్ అయితే చెప్పు అని అంటే, నాకు తను చెప్పింది నా దగ్గర ఫోటో లేదని చెప్పండి, అన్ని నేను తీసుకొస్తాను నీకు. ఆ ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. నువ్వు నీకు ఇష్టమైతే చెప్పు, జాయిన్ అవుదు అని అంది. నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. నాకు పట్టం వస్తుంది చాలు, అది నా సంతోషం అన్నమాట. నేను వెంటనే సరే అని చెప్పేసి పట్టం తీసుకున్నాను. పట్టము నాకు కావాలి, నేను జాయిన్ అవుతాను. నాకు ఎందుకంటే అందులో ఏమీ తెలియదు. ఇలా పీఠం త్రూ వెళ్ళాలి, పూజ చేయాలి అంటే అని కూడా నాకు తెలియదు. అలాంటివి ఏమీ కూడా తెలియదు. ఆ నేను ఒక రకంగా అయితే బ్లెస్డ్ అనే ఫీల్ అవుతాను జాయిన్ అయినందుకు. ఎందుకంటే ఇంకా ఆ పట్టం వచ్చినాక అది ఎట్లా అయిందంటే, నాకు సోల్ కనెక్టెడ్ అంటే మనం చూడంగానే అనిపిస్తది కదా, అరే నాకు భాగ్యం లేదు అనుకునింది వస్తే ఎలా ఉంటది. సో దెన్ ఆ హ్యాపీ, ఆ సంతోషం నేను ఇంకా చెప్పలేను. తర్వాత ఇంకా నా ఫ్రెండ్ తను నాకు చాలా హెల్ప్ చేసింది. ఎలా చేసుకోవాలి, ఏం చేయాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసింది. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, ఇలా మన గురువు గారు ఉంటారు, ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ప్రతిదీ కూడా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎక్కడ డౌట్ ఉన్నా కూడా అని నాకు తను ధైర్యం చెప్పి ఎంకరేజ్ చేసింది. ఆ తర్వాత నుంచి ఆ పట్టం వచ్చినాక ఇంకా నా అనుభవాలు చెప్తాను. అసలు ఎంత హ్యాపీనెస్ అంటే, వచ్చిన రోజు నుంచి నేను ఇప్పటి వరకు పూజ చేయకుండా లేను. నవరాత్రులు అనేది కూడా నాకు తెలీదు. నా దగ్గరకు వచ్చింది చాలు, నాకు అదే అమ్మవారు నా దగ్గరకు వచ్చింది చాలు అదే అనుకున్నాను. అప్పుడు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాను. కాకపోతే మ్, పన్- నాకు నైవేద్యాలు ఇవన్నీ అంతగా తెలీదు. ఏదో వారంలో ఒకసారి పెడతాను అది. అంటే నేను చూసి నేర్చుకునింది అదే. ఇంకా ఇంత ఇంప్లిమెంట్ ఉంటది, ఇన్ని పద్ధతులు ఉంటాయి అనేది నాకు తెలియదు. నాకు తెలిసిన పద్ధతిలో నేను చేసుకుంటూ వచ్చాను. ఇంకా ఎప్పుడైతే నవరాత్రులకి దగ్గరకు వచ్చానో అప్పుడు నాకు అర్థమైంది, గురువు గారు చెప్తున్నప్పుడు పూజ అంటే ఎలా చేయాలి, ఆ ఎలా ఉండాలి పూజ గది, ఎంతవరకు మనము దాన్ని సరిదిద్దుకోవాలి, తర్వాత నియమాలేంటి, ఎలా చేస్తే మంచిది, ఇవన్నీ తెలుసుకున్నప్పుడు అరే ఇవన్నీ ఉంటాయా అంటే నన్ను డౌట్స్ అడగమన్నారు. అప్పుడు నాకు తెలీదు నైవేద్యం అంటే ఇంతే, అంటే నేను చూసి నేర్చుకునేది వేరొచ్చినాను. అదొక క్వశ్చన్ మార్క్ అని కూడా నాకు తెలియదు. ఆ తర్వాత అర్థమైంది, ఆహా నైవేద్యాలు ఎలా పెట్టాలి, ఎంత టైం పెట్టాలి, తర్వాత వాటిని ఎంత జాగ్రత్తగా మనము మళ్ళా చూసుకోవాలి నైవేద్యం పెట్టినాక, అవన్నీ తెలుసుకున్నాను. తర్వాత నాకు అనుభవాలకు వస్తే అసలు ఇంకా నేనైతే రియల్ గా అదృష్టవంతురాలనే చెప్తాను. ఎందుకంటే అనుభవాలు అనేవి నాకు ఎట్లా ఉన్నాయంటే, నిజంగా అమ్మవారి దగ్గర కూర్చొని నేను ఇలా చెప్పుకుంటున్నట్టు నాకు అది ధైర్యం. రోజు పొద్దున్నే లేయంగానే ఆ దీపం చూసుకోగానే నాకు ధైర్యం, అమ్మవారు మా ఇంట్లో ఉంది, అమ్మ మా మాటలు వింటుంది అని చాలా అనిపించింది నాకు. ఆ ఇంకా
ఇంకా చెప్పాలి అంటే నాకు పరిస్థితులు గాని, ఇంట్లో సిచ్యువేషన్స్ గాని హెడ్ నుంచి టైల్ అవుతాయి అనేది నేను రియల్ గా చూస్తున్నాను ఇప్పుడు. సడన్ గా కూరుకుపోయిన దానికి నుంచి సొల్యూషన్స్ వెతుక్కుంటా వెళ్తున్నాము అంటే అది అమ్మవారి కరుణనే అనుకుంటున్నాను నేను. ఇంకా ఇంతకంటే ఎక్కువ అంటే ఇంకా నేను ఏం చెప్పలేను అసలు. ప్రతి అనుభవం నాకెంతో జ- ఇంకా నేను జన్మతా రుణపడి ఉండాలి ట్రస్ట్ కి. నా అదృష్టం అని కూడా అనుకుంటున్నాను. ధన్యవాదాలు గురూజీ గారు. అసలు నేను మిమ్మల్ని ఇప్పుడు కలవలేదు, మాట్లాడలేదు. కానీ మీ నుంచి ఒక మంత్రం తీసుకొని నేను సాధన చేసుకొని ఈరోజు నేను ఇంత మంచి అనుభూతిలో ఉన్నానంటే దానికి మీరే కారణం. నిజంగా మీకు పాదాభివందనాలు. ధన్యవాదాలండి. ఓం ఓకే, శ్రీ చాలా మాత్రే నమః. మంచిదండి. అలాగే వారాహి దేవి నవరాత్రులకి మీకు ఏమైనా ఇబ్బందులు కలిగాయా? దాన్ని ఎలా అధిగమించారు మీరు? అమ్మా చెప్పండి. అది చెప్పొచ్చా అండి? నేను కరెక్ట్ గా 6 రోజులే చేసుకున్నాను. రిమైనింగ్ డేస్ మొత్తం నేను వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి వచ్చింది. బట్ అప్పుడు కూడా నేనేమి ఆ వదలలేదు. నాకు ఇంక ఇక్కడి వరకే ఉంది. నాకు నన్ను చాలా మోటివేట్ చేశారు. ఏం కాదు, అమ్మవారు మీతో కాకుండా ఇంట్లో వేరే వాళ్ళతో చేయించుకోవాలనుకుంటున్నారు అని అన్నప్పుడు నాకు అర్థమైంది. మా వారికి అసలు పూజ అంటే తెలీదు, పూజ కూర్చోవడం తెలీదు, ఏమి తెలియదు, పెద్దగా ఏం నమ్మరు. అలాంటిది నా కోసం తను అన్ని రోజులు చేశారు. వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని నేను నైవేద్యాలు పెట్టుకున్నాను. ఎక్కడా కూడా నేను ఇబ్బంది పడలేదు. నేను పక్కకి వెళ్ళినా కూడా నా ప్లేస్ రీప్లేస్ చేయడానికి అందరూ ఏదో ఒక రకంగా నాకు హెల్ప్ చేశారు. అది అమ్మ చేయించుకుందనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత సపోర్ట్ అందరూ, మేము చేస్తామని అందరూ వచ్చి తలా ఒక చేయి వేసి వాళ్ళంతా ఫినిష్ అమ్మవారిని పంపించే వరకు ఎక్కడా కూడా నాకు ఎటువంటి ఇబ్బంది రాలేదు అసలు. నేను ఇంత కూడా ఇబ్బంది పడలే. ప్రతి దగ్గర ప్రతి ఒక్క రకంగా అసలు ఆమె రప్పించుకొని చేయించుకున్నట్టుగా అనిపించింది నాకు. నిజంగా అది అది ఫీల్ అయితే అర్థమవుతుంది. చెప్పిన దానికంటే కూడా మెమరీస్ నాకు చాలా ఎక్కువ ఉన్నాయి లోపల. ఇంకా అసలు ఇది చెప్పలేను నేను. లాస్ట్ డే కూడా మా వారితో పూజ చేయించాను నేను. ఆయన కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అరే ఇంకా ముందు నుంచి చేసుంటే బాగుండే అని అనుకున్నారు. అది నాకు ఆ మాట అన్నారు. అసలు ఇంకా ఆ మార్పుకి నేను ఏం చేయాలో కూడా నాకు తెలియదు. చాలా సంతోషం అనిపించింది. ఓకే అమ్మ, మంచిది. మీ కళ్ళల్లో వాటర్ వచ్చేస్తూ ఉంది. పర్వాలేదమ్మా, కాకపోతే అది అంత ఆనందంగా చెప్తున్నారు. కాకపోతే కొంచెం ఎమోషనల్ అవ్వకుండా చెప్పండి. ఓకేనా అసలు అమ్మా? ఆపలేదు నేను. ఆ ఎమోషన్స్ అనేది మనది ఫేక్ కాదు కదా. అది రియల్ అనుభూతి కాబట్టికే అలా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నాకు తెలుసు అది ఎలా జరిగింది అనేది. ఇట్స్ రియల్లీ, నేనైతే బ్లెస్డ్ గా, అంటే నాకు నిజంగా అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టికే నా ఇంటికి వచ్చింది అని ఫీల్ అవుతున్నాను నేను. అవునవునమ్మా, అది అది నిజమే. మీ అమ్మవారి అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి ఆమె వచ్చి, కాకపోతే మీ వారు చేయరు అని చెప్పారు. కానీ ఆయన గారి చేత కూడా చేయించుకుంటాం అంటే అది కూడా చాలా మంచిగా అనిపించింది నాకు. మీరు ఒక్కరు చేసేస్తే మీకే వస్తుంది ఆ పుణ్యం. అదే మీ వారు అసలు చేస్తే పాటు మీ ఆ, పిల్లలకి మా అందరికీ మనం వచ్చేలాగా ఆయన ఆయన కూడా చేశారంటే అది కూడా మంచిగా అనిపించింది నాకు. అమ్మవారి అనుగ్రహం మీ వారికి కూడా ఉంది కాబట్టి ఆయన చేత కూడా చేయించుకున్నారు. అవునవును. నేనైతే ఇది అది అనుభవం లేని వాళ్ళకి ఒక స్టోరీ టెల్లింగ్ లాగా ఉంటుంది. బట్ అది రియల్ గా ఫీల్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. అది ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది అంటే నిజంగా నేను ఎప్పుడు ఫీల్ అయ్యేదాన్ని ఎందుకు మాకే ఇట్లా అవుతుంది అని. బట్ సీరియస్ గా ఉమ్, మనం చెప్పే ప్రతిదీ వాళ్ళకి చేరుతుంది అనడానికి మాత్రం ఇదే ఎగ్జాంపుల్. అవునవునమ్మా, అమ్మవారి అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉంటుంది. సరే అమ్మా, నెక్స్ట్ నవరాత్రులు ఫస్ట్ టైం చేస్తున్నాను అని అన్నారు కదా. వారాహి నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారు మీరు అమ్మ? నాకు చెప్పే కదా నేను ఇలా సమస్యలు ఉన్నాయి, ల్యాండ్ కి సంబంధించిన సమస్యలు, భూమికి సంబంధించిన సమస్యలు అన్నప్పుడు సొల్యూషన్ కోసం వెతుకుతానే ఉన్నాం మేము. ఏం చేస్తే బాగుంటది, ఏం చేస్తే బాగుంటది అని.
ఆ అలా చూస్తున్నప్పుడు నేను బేసిక్ గా బాగా నమ్ముతాను దేవుడిని ఇవన్నీ. యూట్యూబ్ లో, వాట్సాప్ లో ఉంటాయి కదా, ఇలా నా వారాహి నవరాత్రులు ఇలా ఉంటది, ఇలా చేసుకుంటే ఇలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా తగ్గుతాయి అన్నాడు. ఒక ఇష్యూ కోసం వచ్చింది నేను. ఆ ఇష్యూస్ గురించి ఆలోచన అంటే ఒక ఇబ్బంది ఉంది అమ్మా అని అడగడానికి వచ్చిన నేను. ఆ ఇబ్బంది తర్వాత కానీ ఆమె నాకు ఎంత దగ్గర అయింది అనేది మాత్రం నేను చెప్పగలను. ఆ తర్వాత ఆలోచిస్తాను అవన్నీ. కానీ ముందు భక్తి ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు ఈ ట్రస్ట్ త్రూ అర్థమైంది. ఎలా పూజ అసలు బేసిక్ అండి, ఈ పూజ ఎలా చేయాలి అనేది నాలాగా ఎంతో మందికి తెలియదు. నిజంగా తెలీదు నాకు ఎలా పూజ చేయాలి, ఎట్లా కూర్చొని ఎలా చేయాలి, ఏం పాటించాలి పద్ధతులు అనేవి. ఉమ్, హిందూ ధర్మంలో ఉన్నాం కానీ మన ఆమ్, ఏమనాలో కూడా తెలీదు. ఎక్కడ ఇవి నేర్పియరు. మా అమ్మ చూ మా అమ్మని చూసి నేను కొంచెం నేర్చుకున్నాను. ట్రస్ట్కి వచ్చాక ఇంకా పరిపూర్ణంగా నేర్చుకున్నాను అని అనిపిస్తుంది. అంతే. మంచిదమ్మా. వారాహి అమ్మవారి గురించి మీకు ఎలా తెలుసమ్మా? నెట్ లోనే అండి, ఇలా యూట్యూబ్ లో చూసాను నేను. నాకు అసలు ఎప్పుడు పరిచయం లేదు. ఫస్ట్ ఫస్ట్ చూడంగానే నాకు అనిపించింది నేను కూడా చేసుకోవాలని అనుకున్నప్పుడే నేను పటం కోసం ట్రై చేస్తే దొరకలేదని చెప్పాను. కానీ అదే నవరాత్రుల్లో మా ఫ్రెండ్ పిలిస్తే అక్కడికి వెళ్ళాను నేను. అప్పుడు ఆమెతో మాత్రమే అన్నాను, ఇలా నాకు ఆ అదృష్టం దొరకలేదు, నాకు పటం దొరకలేదు అని. కానీ మళ్ళీ ఆమె త్రూనే నాకు ఫోన్ వచ్చి నా ఇంటి వరకు వచ్చింది అమ్మవారి ఫోటో. సో అది నాకు చాలా, ఇంకా అది ఎన్నిసార్లు చెప్పినా నాకు సంతోషమే అనిపిస్తుంది. ఓకే అమ్మ, మంచిది. అలాగే పీఠం గురించి ఎలా తెలుసు? పీఠంలోకి ఎలా వచ్చారమ్మా? ఆ, మా ఫ్రెండ్స్ సృజన ఉన్నారు ఇక్కడ. వాళ్ళ మదర్ వాళ్ళు మీ ట్రస్ట్ లో ఉన్నారు. తను నన్ను ఫస్ట్ ఈ చెప్పింది అనమాట, ఇలా నవరాత్రులు జరుగుతున్నాయి, నువ్వు అప్పుడు అన్నావు కదా ఇలా నీకు ఇష్టమని, ఇలా జరుగుతున్నాయి, మరి నువ్వు జాయిన్ అవుతావా అని అన్నది. అప్పుడు నాకు అసలు ఒక్క నిమిషం నేను షాక్ అయ్యాను. ఆ అవును కదా, నాకు నిజంగా నా సెకండ్ థాట్ ఇంకోటి లేదు. నా దగ్గరికి అమ్మవారి ఫోటో వస్తుంది, అది చాలు ఫస్ట్ నాకు. ఆ తర్వాత మిగిలిన చూద్దాం అన్న ఉద్దేశంతో వచ్చాను నేను. నిజంగా అంటే నిజంగా నా ఫస్ట్ ఒపీనియన్ అదే. నాకు ఫోటో లాస్ట్ ఇయర్ దొరకలేదు, అట్లీస్ట్ ఈసారైనా నాకు ఫోటో దొరుకుతుంది, చూద్దాం మనం. నాకు ఆ చేసుకునే విధానం కానీ అవన్నీ తెలుస్తాయి, నేను కొలుసుకోవాలని మనస్ఫూర్తిగా అనుకున్నా కాబట్టికే నా దగ్గరకు వచ్చిందని అనిపిస్తుంది. మంచిదమ్మా. అలాగే పీఠం మీద, గురువు గారి మీద నమ్మకం కలిగిన సన్నివేశం ఏమైనా ఉందమ్మా మీకు? ఆ చెప్తాను. నాకు యాక్చువల్లీ నవీన్ గురూజీ గారి ఆ మాట విధానం నచ్చింది. ఎంత కరెక్ట్ గా మాట్లాడతారంటే అసలు ఒకరు, అదే వేరే వాళ్ళు అయితే ఆశించే వాళ్ళు, కొన్ని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు అలా మాట్లాడరు, నిక్కచ్చిగా అంటారు చూడు. ఆయన చెప్పే విధానం గాని, పద్ధతి గాని, ప్రతిదీ. తర్వాత వాళ్ళు మా అనుభవాలు చెప్పినప్పుడు మా ప్రతి ఒక్క దానికి రెస్పాండ్ అయ్యే విధానం, అలా ఎవరు ఉండరు, చాలా తక్కువ. అదేదో మనం అదృష్టం చేసుకున్నాం కాబట్టి అనిపిస్తుంది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నిజాయితీగా చేసే విధానం నచ్చింది. ఎంత నిజాయితీగా అంటే ఏమీ ఇవ్వలేదు మేము, కానీ మాకు చాలా ఇచ్చారు. మేమేమి ఇయ్యలేదు అసలు, ఆయన ఎవరూ తెలియదు, కానీ ఒక్క ఫోన్ కాల్ త్రూ ఆయన మాటలు మమ్మల్ని మోటివేషన్ గాని, ఆయన నిజాయితీ ఉన్న దగ్గర ఏదైనా ఉంటది అనే దానికి ఇది ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు ఇంకా. మంచిదమ్మా. అలాగే మంత్రదీక్షకు మీకు ఖర్చు ఎంత అయ్యిందమ్మా? అంటే గురుదక్షిణ ఏమైనా ఇచ్చారా? అసలు నేను హోమాలని ఇప్పుడే కానీ చెప్పా కదా, ఒక్క రూపాయే ఇవ్వలేదు. ఆయన ఎలా ఉంటారో తెలీదు, ఆయన పేరు ఆయన మాట తప్ప మాకు ఇంకా అదే నమ్మకం. అంతకుమించి మేము రూపాయి కూడా ఏమీ ఇవ్వలేదు, ఆయన తీసుకోలేదు. ఆయన ఇది ఒక నిజంగా మంచి అవకాశం లాగా నేను ఫీల్ అవుతున్నా. నా జీవితానికి ఒక మంత్రం దొరికింది. నేను నిజంగా అంతకంటే ఇంకా బ్లెస్సింగ్స్ ఏముంటాయి నాకు. నేను ఇంక గురువు గారికి ఎప్పుడు రుణపడి ఉంటాను ఈ విషయంలో. ఆ అమ్మవారికి, ఆ అమ్మవారి తర్వాత అంటారు చూడు, ఆ దేవుడు కరుణించిన పూజారి కరుణించలేదు అని అంటారు చూడు కొన్నిసార్లు. ఇక్కడ రెండు అనుగ్రహాలు మాకు కలిగినాయి, అటు అమ్మవారిది, ఇటు గురువు గారిది. మేము ఈ విషయంలో మాత్రం గురూజీ గారిని నేను ఎప్పుడైనా పర్సనల్ గా కలిసి ఒక్కసారి ఆయనకి నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి పర్సనల్ గా అనిపిస్తుంది నాకు. సరే అమ్మా, వస్తుందిలే అమ్మా, అవకాశం ఒకసారి వస్తుందిలే మీకు. తప్పకుండా నేను చూస్తాను, ఆడి వరకు రావడానికి ట్రై చేస్తాను. అమ్మవారి అనుగ్రహం ఉంటది కాబట్టి వస్తుందిలే అమ్మా.
అలాగే పీఠం నియమాలు గాని పద్ధతులు గాని ఎలా ఉన్నాయమ్మా? అంటే మెయింటెనెన్స్ ఎలా ఉంది? అన్నీ చాలా చక్కగా ఉన్నాయి. ఒక హోమ్ మేడ్ అంటే హౌస్ వైఫ్ కి చాలా కన్వీనియంట్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని నిర్వహిస్తూనే కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే ఇటు పూజ చేసుకోవడానికి అన్ని చక్కగా ఉన్నాయి. ఆయన ఎంత ఫ్రెండ్లీగా ఇచ్చారంటే దాన్ని ప్రతి ఒక్క నా వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ ఇంట్లో ఓవర్ వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ ఎవరైనా ఫ్రీగా చేసుకోవచ్చు. నేను మిడ్ నైట్ నాకు రాలేదు. నాకు ఈవినింగ్ వచ్చింది. నాకైతే చాలా కన్వీనియంట్ గా అసలు ఎట్లా అంటే నేను నవరాత్రులు పూజ ఎక్కడా కూడా నేను అసలు దాన్ని కామెంట్ కూడా చేయలేను. ఎందుకంటే ఎంత ఈజీ ఫ్లోగా ఎంత సాఫ్ట్ గా రెగ్యులర్ లైఫ్ లోనే మళ్ళా పూజ కూడా యాడ్ చేసుకొని ప్రశాంతంగా జరిగింది నాకైతే. ఇక్కడ నాకు పీఠం నుంచి అంటే గురుగారు అదే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఇలా చేసుకోవాలి, ఇంతసేపు కూర్చోవాలి, ఇబ్బంది వస్తే కొంచెంసేపు బ్రేక్ తీసుకోండి, ఇలాన్నీ ఆయన ఎలా అంటే ఈడ లేకపోయినా కూడా ప్రతిదీ ఫుల్ఫిల్ చేశారు ఆయన. ఆయన మాటలు అన్నిట్లో ఆన్సర్లు మాకు దొరికిపోయాయి. ఆ అసలు ఆ విషయంలో నేను నిజంగా ప్రతిసారి చెప్తాను. నేను ఎంతో అదృష్టం చేసుకున్నా కాబట్టికే నాకు ఈ అవకాశం దొరికింది అని. అవునమ్మా, అదృష్టం ఉంది కాబట్టి మనకి ఇంత మంచి అవకాశం కలిగింది. అవును. అలాగే పీఠం సాధకులు మీకు ఎలా సహాయం చేశారమ్మా? అమ్మా. పీఠం సాధకులు మీకు ఎలా సహాయం చేశారమ్మా? అదే అమ్మా, నేను పీఠం సాధకులు అసలు ఎవరు ఉన్నారండి? మన మదర్కే ఒకసారి కాల్ చేస్తే పేరెంట్స్ కో హస్బెండ్ కో చేస్తేనే అసలు వెంటనే రియాక్ట్ అవ్వడం అసలు కుదరదు. కానీ 24 గంటలు అవైలబుల్ ఉన్నారు వాళ్ళు. ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా చెప్పడానికి. గురువు గారికి కూడా నేను కొన్ని ఈ చెప్పుకోకూడదేమో అని చెప్పేసి కొన్ని పర్సనల్ గా పెడితే, లేదమ్మా నువ్వు ఏదున్నా గ్రూప్ లో పెట్టు ధైర్యంగా, నీకు నేను సమాధానాలు చెప్తాను, మీరేం భయపడు, ఎప్పుడు అవైలబుల్ ఉన్నారు వాళ్ళు. వాళ్ళు చేసిన సర్వీస్ అనేది ఆ ఫ్రీ, మళ్ళీ అది ఒక ఎలా చెప్తారు, అంత మంచి సర్వీస్ అంటే ఇంకా అది మేము మర్చిపోలేము. ఎందుకంటే ఎక్కడ కూడా ఇప్పుడు ఒక ఒక డౌట్ వచ్చినా ఏదన్నా క్వశ్చన్ మార్క్ వచ్చినా పూజలో అక్కడ కొంత టైం పడుతుంది మనకి. అరే ఇక్కడ అని ఆగిపోతాము. కానీ అలాంటిది రాలేదు ఎక్కడ కూడా, స్మూత్ ఫ్లో అన్నమాట. ఏ టు జెడ్ ప్రతి దగ్గర కూడా మాకు సమాధానాలు ఇన్ టైంలో రావడము, మాకొచ్చిన పూజలో వచ్చిన అనుభవాలకి వాటిని ఎక్స్ప్లెనేషన్స్, అందులో ఉన్న సొల్యూషన్స్ అన్ని అప్పటికప్పుడు దొరకడం, మేము ఇంకా ట్రై చేయడం, ఇంకా మోటివేషనల్ గా అనిపించేది. ఆహా, అమ్మవారు ఇక్కడి వరకు చెప్పిరా, ఇంకా బాగా మాట్లాడుకోవాలి, అమ్మకి వారిని ఎక్కువ ధ్యానం చేసుకోవాలని ప్రతిదీ కూడా చాలా చాలా అనుకూలంగా జరిగింది. నాకు ఇంకా ఇంతకంటే అంటే వర్డ్స్ రావట్లేదు చెప్పడానికి. ప్రతి ఒక్కరూ చాలా హెల్ప్ చేశారు మాకు. ఆ విషయంలో నిజంగా అందరికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. మీకు కూడా, మీరు కూడా ఎప్పుడు నాకు డౌట్ వచ్చినా ఏదొచ్చినా చాలా అవైలబుల్ ఉండి చాలా సార్లు నాకు సమాధానాలు చెప్పారు. నిజంగా కృతజ్ఞతలండి మీకు కూడా. నేను కూడా గురువు గారు ఇచ్చిన ఆదేశం మేరకే చేశానమ్మా. ఆయనకి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు ఇంకెవరిని ఎక్స్ ఆ, ఎక్స్ ఏమనాలి, ఎవరిని కూడా ఇందులో ఉమ్, అంటే అంటాం కదా, ఇప్పుడు ప్రసాదం చేసిన కాడి నుంచి పంపిణీ చేసే వరకు కూడా మీరందరూ ప్రతి ఒక్కరు గురువు గారి నుంచి మధ్యలో మీరు కానీ లీడర్స్ గా కానీ మా వరకు కూడా ఎక్కడా కూడా బ్రేక్ అవ్వకుండా సైకిల్ ని ప్రాపర్ గా 24 hours రన్ అయ్యేలాగా ఎప్పుడు అవైలబుల్ ఉన్నారు. డౌట్స్ ఉన్నా క్లియర్ చేయడం, మళ్ళా మమ్మల్ని ఫ్లో ఈజీ చేసేటట్టుగా చేశారు కదా, అందుకు. సరే అమ్మ, మీకు కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు. అయ్యో అలా ఏం లేదండి. నాకు నిజంగా చాలా చాలా హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. చాలా చాలా మంచిగా అనిపించింది నిజంగా. నాకు ఎప్పుడు ప్రాబ్లం ఇంట్లో పూజలు చేసుకుంటే ఎప్పుడు గునిగేవాడు మా వారు అసలు. ఏంది ఎప్పుడు చూసినా పూజలు పూజలు అని అంటావు అని. ఈసారి ఆయన అసలు ఏమీ మాట్లాడలేదు. నాకు పూలు కావాలంటే పూలు తెచ్చేవాడు, ఏమైనా అవసరం ఉన్నాయంటే అవసరం నేనే షాక్ అయ్యేదాన్ని. ఏది అవసరం ఉందన్నా కూడా ఏం రియాక్ట్ అవ్వకుండా మంచి తీసుకొచ్చి సైలెంట్ గా పెట్టి నేను ధ్యానం చేసుకుంటుంటే మా పిల్లల్ని కొంతసేపు కింద చూసుకోవడం నాకు హెల్ప్ చేశారు వాళ్ళు కూడా. నాకు అవన్నీ అలా కలిసి వచ్చాయి అనుకుంటున్నా నేనైతే.
మంచిదమ్మా. అలాగే మీరు రాగానే మొదట సాధకుల అనుభవాల గురించి జూమ్ కాల్స్ జరిగేవి. అవి విన్నారమ్మా? వాటి నుంచి ఏమన్నా నేను నేర్చుకున్నారా అమ్మా? నిజంగా నేను చెప్పాలంటే ఆ విషయంలో నేను ఒక మిస్టేక్ ఏంటంటే నాకు మా బ్రదర్ పెళ్లి ఉండడం వల్ల ఈ షాపింగ్ లో ఉండి నేను వినలేదు, అటెంప్ట్ అవ్వలేదు వాటిని. అటెంప్ట్ చేయలేకపోయాను. నేను ఆ రోజు థి ఆహ్, ఫంక్షన్‌లో ఉన్నాను. సో, కానీ నాకు మా ఫ్రెండ్ ఇక్కడ అవైలబుల్ ఉంది కాబట్టికి తను నాకు ప్రతీదీ క్లియర్‌గా ఇలా చెప్పింది. ఇలా ఇవి చేసుకోవాలి, ఇవి చేసుకోవాలి. తను గూడా నాకు చాలా అంటే బేసిక్ స్టెప్ నేనొచ్చింది. పీఠం నుంచి ఎవరు, ఏంటి అనేది నాకు తెలీదు. బట్ నేను ఒక అడుగు అమ్మవారి మీద నమ్మకంతోటి ముందుకొచ్చాను. తర్వాత గురువుగారి మాటలు విన్నాక ఈయన ఎంత నిజాయితీ పరులు అనేది అర్థమైంది నాకు. ఎందుకంటే చాలా మందిని బయట చూస్తున్నాం గదమ్మా! నాకైతే చాలా ఇన్సిడెంట్స్ గూడా చూస్తాను నేను. ఒక బాబాజీ కాలి ధూళి కోసం 300 మంది చనిపోయారు. ఎంత బాధేస్తదంటే ఇలాంటివి చూసినప్పుడు ఎందుకు మన దాంట్లోనే ఇలాంటివి జరుగుతున్నాయని కూడా బాధపడేదాన్ని నేను. అట్లాంటివి జరుగుతున్న టైంలో ఇంతగా ఏమి ఆశించకుండా చేస్తున్నారు గురూజీ అంటే నిజంగా ఆయన ఆయన ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఆయన వల్ల మేము పుణ్యం చేసుకుంటున్నాం ఈ జన్మలో అనిపిస్తుంది. మంచిదమ్మా. అలాగే పీఠం పేరు మీద జపం చేసుకున్నారా? చేస్తే ఆ శక్తి ఎలా చేస్తున్నాం. ఉందమ్మా? ఫస్ట్ మాకిచ్చిన మంత్రం, మూల మంత్రం పీఠం పేరు. అది ఫస్ట్ ఈ నవరాత్రులకు ముందు మొత్తం నేనదే చేశాను. నాకు తెలియదు ఇలా చూసుకోవాలి. నిజంగా అమ్మవారొచ్చి తాగుతారు, తింటారు మనం పెట్టినవి అనేది తెలీదు నాకు. నేను ఎప్పుడు నీళ్లు పెట్టేదాన్ని తగ్గేవి. నేననుకున్నాను ఏమన్నా సీజన్ వల్ల నీరేమన్నా ఆహ్, ఆవిరైతున్నాయేమో పెట్టిన నెక్స్ట్ డేకి తగ్గుతున్నాయేమో అనుకునినాను గానీ, తర్వాత ఇలా నిజంగా ఫోటోస్ చూసినప్పుడు నేను అనుకునినాను. అరే! నాకు ఇలా అయిందే. నాకు ఇట్లా తగ్గాయి కదా! నేనెందుకు అబ్జర్వ్ చేయలేకపోయాను ఇవన్నీ. కాపోతే ఎప్పుడు గూడా నేను ప్రసాదాలు పడేయడం అట్లా చెయ్యను. ఏది ఈవెన్ అమ్మవారికి వాటర్ పెట్టినా మేమందరం తీసుకునేవాళ్ళం సంతోషంగా. కానీ నేను ఆ పాయింట్ నేనెప్పుడు అబ్జర్వ్ చేయలేదు. అంటే నా దృష్టిలో నేనెప్పుడు నమ్మని ఒక ఫ్యాక్టర్ ఏందంటే నిజంగా వచ్చి తింటారు అనేది నాకు తెలీదు. ఆహ్, అది నేను చెప్పలేదు అనుభవాల్లో. నాకు మనసులో ఉండిపోయిందది. నిజంగా నాకు చాలా, చాలా మెమోరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ అమ్మవారి ప్రసాదము టచ్ చేసిన ఫింగర్ ప్రింట్స్ నాకు గూడా కనిపించింది గానీ భయము చెప్పాలంటే. ఇది నిజమో కాదో అంటే అంత క్లియర్‌గా నాకు లేదు. జస్ట్ ఒక లైన్ ఇలా పడినట్టు అనిపించింది. కాపోతే నేను జరిగితే మంచిదే. కానీ తొందరపడి మాట్లాడొద్దులే అని నేను చెప్పలేదు ఆ రోజు. మంచిదమ్మా. అలాంటియన్నీ జరుగుతాయమ్మా. అమ్మవారు ఇంకా మీ ఇంట్లోనే ఉన్నారు కదా! మిమ్మల్ని చూస్తూ ఉంటారు. మీరు ఏం ఆ! పెట్టినా రిలేటివ్స్ చేస్తూ నిజంగా ఉంటారు. జరిగింది. కానీ ఇది నవరాత్రుల ముందే జరిగింది నాకు. ఓకే. పీఠం పేరు మంచిదమ్మా. మనం చదువుకునే వాళ్ళం కదా! రోజు ధ్యానం చేయమనేవాళ్ళు. నేను గంట సేపు కూర్చోపోయినా అట్‌లీస్ట్ 15 మినిట్స్, 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ ట్రై చేస్తుండేదాన్ని. ఒక్కసారే కూర్చోలేమేమోలే అని కూర్చునేదాన్ని మంచిగా. అప్పుడు కూడా నాకు జరిగిందిది. కాపోతే నాకు నేను ఆహ్, ఈ అనుభవాలకొచ్చే వరకు గూడా ఇది నేను గుర్తించలేదు. నాకు ఇలా జరుగుతుంది ఇంట్లో అనేది. అంతేనమ్మా. మనం మన కళ్ళతో అనుభవిస్తేనే అది అవును ఆ! నిజం అనుకుంటాము. అది హ్మ్. ఎవరికైనా ఆ స్వభావం ఎవరికైనా ఉంటదమ్మా అది. అది ఇవన్నీ నాకు అనుభవమే. కానీ నేను డౌటు నమ్మకం అనేది అంటే జరిగితే మంచిదే. చెప్పితే అది జరిగిందో లేదో మళ్ళా మనం అబద్ధం చెప్పడం ఎందుకు? అయినట్టు అయితదేమోనని భయం. అబద్ధం అని గాదు. అది నిజం కాకపోతే ఎందుకు మనం జరగంది చెప్పడం అనే ఒక ఉద్దేశ్యం అన్నమాట. కానీ ఇవన్నీ అనుభవాలు నాకున్నాయి. మంచిదమ్మా. అలాగే పీఠం అమ్మవారి ఫోటో మీద మీ అభిప్రాయం చెప్పండి. ఫోటో మీరు తీసుకుని ఉంటే మీకు ఏమైనా అనుభవాలున్నాయా? ఆ అమ్మవారి శక్తి ఎలా ఉంది అనిపించింది అమ్మ? ఆ! చెప్తాను. నేను ఫస్ట్ 3 డేస్ నాకు చాలా అంటే ఫస్ట్ 3 డేస్ ఎట్లా అంటే కూర్చోలేక కొంచెం లెగడము అటు ఇటు మళ్ళీ లేసి మళ్ళీ కూర్చొని మళ్ళీ ధ్యానం చేసుకోవడం టైం తీసుకొని అలా చేసేదాన్ని. కానీ ఫిఫ్త్, సిక్స్త్ డేస్‌లో నాకు కూర్చోలేను. షివరింగ్ వచ్చేసింది బాగా. ఎలా అంటే అది
ఒక రకమైన వణుకుడు లాగా వచ్చేది. తట్టుకోలేకపోయి మళ్ళీ లేసినాక తిరుగుతుంటే ఏమి లేదు. మళ్ళీ కూర్చొని మెడిటేషన్ అంటే డీప్‌గా అమ్మవారిని తలుచుకొని కూర్చుంటాం గదా! అప్పుడు మళ్ళీ ఆ వైబ్రేషన్స్ నా ఒంటి నిండా అంటే నేను వింటున్నాను. చాలా మంది ఇలా రివర్స్ తిరిగినట్టుంది. ఇలా అవుతుంది, ఇలా అయితుందనంటే నాకు నేను ఇంకా మంచిగా చేసుకోవాలేమో, నాకు ఇంకా ఇలాంటివి రాట్లేవు అనుభవాలని జెప్పేసి థర్డ్ డే నుంచి స్టార్ట్ చేశాను. ఇంకా ఎక్కువ సేపు కూర్చోవాలని, ఇంకో ఎక్కువ సేపు కూర్చోవాలని ట్రై చేశాను. కానీ అబ్బా! ఆ శక్తిని తట్టుకోవడం ఎంత కష్టమో అప్పుడు నాకర్థమైంది. ఎంత అంటే ఇంకా వై ఒంట్లోంచి వణుకుతాం కదండీ! మనం ఎప్పుడైనా నీరసం అయిపోయి, వీక్ అయిపోయినప్పుడు, స్ట్రెంత్ లేనప్పుడు ఎలా అయితామో అలాగా బాడీ అంతా వైబ్రేట్ అవ్వడము, బ్రెయిన్ అంతా ఉల్టా తిరుగుతున్నట్టుగా అవ్వడము, చాలా జరిగాయి నాకిలా. కానీ ఇంకా ఓన్లీ కొన్ని రోజులు మాత్రమే నాకు ఆ అదృష్టం వచ్చింది. 6 రోజులు మాత్రమే చేసుకోగలిగాను నేను. లేదమ్మా ఆ మాట అనకండమ్మా. మీ అమ్మవారి అనుగ్రహం అంటే మీ వారితో కూడా చెయ్యాలని అమ్మవారు అనుకున్నారు కాబట్టి హ్మ్. చేయించుకున్నారు. ఆ! అవును. అయ్యుండొచ్చు. కానీ గురువు అప్పుడు గూడా నేను బాధపడలేదు. ఆ మాట నాకు గురువుగారు చెప్పారు అన్నప్పుడు ఎలా అనిపించిందంటే, అవును కదా! తనకు ఒక అదృష్టం ఇచ్చారేమో, అవకాశం అని అనిపించింది. అవునమ్మా అది నిజం. అలాగే గురువుగారు మీకు విధి విధానాలు ఇచ్చినప్పుడు గాని, మంత్రం ఇచ్చినప్పుడు గాని మీకు ఏమైనా ఇబ్బందులొచ్చాయమ్మా? ఎలా ఉంది ఆ పద్ధతి చెప్పండమ్మా? చాలా ఫ్రెండ్లీగా ఉంది. చెప్పాను కదండీ! అసలు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎలాంటిది లేదు. ఆయన ఇచ్చారు. దాన్ని ఫాలో అవ్వాలి. అంతవరకే నేను ఆలోచించాను. నాకు తెలియదు గదా! ఇందులో ఏది తెలీదు. గురువుగారు ఎలా చెప్తే అలా చేయాలని మాత్రమే అనుకునిన్నాను. ప్రాక్టీస్ అనేది మొదలుపెట్టినప్పటి నుంచి గూడా కొంచెం అంటే ఎప్పుడు కూర్చొని అంతసేపు కూర్చొని చెయ్యడం తెలీదు. చెయ్యాలనేది చెప్పినా కూడా మనం అంత తొందరగా సహకరించదు గదా బాడీ. కొంచెం చేసుకుంటూ వచ్చాము. అసలు ఎక్కడ ఎలాంటి ఇబ్బందయితే నాకనిపించలేదు పర్సనల్‌గా. అసలు మంత్రం ఇచ్చినప్పుడు నాకు ఇంకా గుర్తుంది. గురువుగారన్నారు, "ఒక్కొక్కరు మొక్కులు 4 వంతులు అలా వస్తున్నాయి" అని అన్నప్పుడు నేను షాకయ్యాను. ఏంటి మా మొక్కులు గురువుగారికెలా తెలుస్తది? ఇదేంది అని నేను మా ఫ్రెండ్‌ని అడిగాను. అంటే "నువ్వు నీ ఫోటో, నీ డేటా పెట్టినప్పుడే గురువుగారి దగ్గర మన గురించి అన్ని డీటెయిల్స్ వస్తాయి. నీకు తెలియనివి చాలా ఉన్నాయి ఇందులో" అని చెప్పిందప్పుడు. అప్పుడు నాకు కొంచెం ఇంకెక్కువ ఏమంటారు ఇంకా తెలుసుకోవాలి ఏంటో అనేది కొంచెం అంటాం చూడు యాంగ్జైటీ అంటారు కదా! అలా ఉండేది నాకు. ఇంకా ఏం చెప్తారో, ఇంకా కొత్త విషయాలు ఎప్పుడు నేను ఇందులోకొచ్చినాక ఎప్పుడు లెర్నింగే ఉంది. ప్రతీదీ గురువుగారి దగ్గర నేను ఏవైతే నేర్చుకున్నానో, పటాలెన్నుండాలి, పూజ విధానం ఎలా ఉండాలి, ప్రసాదాలు ఎంత పెట్టాలనేది అసలు నిజంగా తెలీదండి నాకు. ఏదో మనం ఇంత పెడతాం గానీ, ఎంత పెట్టాలి, అది ఎంత సేపు ఉండాలనేది గూడా తెలీదు నాకు. ఆయన ఇంకేం చెప్పాలింక. ఎన్నో నేర్చుకున్నాను నేనిక్కడికొచ్చాక గురువుగారి నుంచి. మంచిదమ్మా. అలాగే ఆన్‌లైన్‌లో వచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పండమ్మా. అంటే మీకు ఆన్‌లైన్‌లోనే కదా మంత్రం ఇచ్చారు. ఆ శక్తి మీరు అనుభవించారా లేదా అమ్మా? ఆన్‌లైన్‌లో అంటే అది ఎలా చెప్తారమ్మా? నాకు అర్థం గాదు. అంటే ఇప్పుడు మనము మంత్రం ఇచ్చినప్పుడు, అది మనం చేసినప్పుడు దాన్ని అనుభవించే కదా నేనిన్ని చెప్పగలిగానిప్పుడు. ఇన్ని అనుభూతులున్నాయి నా దగ్గర అంటే, అది ఆయనిచ్చిన మంత్రం వల్లనే. ఇంగ అదే కొంచెం అంతకంటే మంది ఏముంటది? ఆ! అదే కొంచెం మంది అనుకుంటారు కదండీ! ఆన్‌లైన్‌లో మంత్రం ఇచ్చారు దానికేముంటుంది అని అనుకునే వోళ్ళకి మీ సందేహం సందేశం చెప్పండి. దేశమా? ఏం చెప్పాలి? నేనే ఎగ్జాంపుల్ అండి ఇంకా దానికి. ఆయనిచ్చింది నాకు ఆన్‌లైన్‌లోనే. నేను చేసుకున్నాను. ఈరోజు నేను అనుభూతులన్నీ నాకొచ్చాయంటే ఆ మంత్రం వల్లే. మనము ఒకటి ఏదైనా అది మనం వాడుకునే విధానం బట్టి ఉంటది. నమ్మేదాన్ని బట్టి ఉంటది. నీకు నమ్మకం అనేది కలుగుతది. ఎందుకంటే గురువుగారి ఆయన ఉన్న హానెస్టీ ఆయనకి హిందూ మతం కోసం ఆయన పాటుపడుతున్న విధానము, ఎవ్వరు ఏ ఆయనకి ప్రతీదీ ఇంగ అంతే. నేను అయితే నాకెక్కడ నమ్మకం లేదు అన్న ఫ్యాక్టరొస్తే ఏమన్నా ఆలోచించేదాన్ని గానీ, నాకెక్కడ రాలేదు. ఆయన ఏది చెప్పినా అది నిజము. 100% నిజమనే నాకనిపిచ్చింది. నేను చేసుకున్నానలాగే. మంచిదమ్మా.
అలాగే గురువు గారు మీ జపం అయ్యాక అనుభవాలు వివరాలు ఇస్తున్నారు. అవును. అవి ఎలా ఉన్నాయమ్మా? వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయా అమ్మా? చాలా ఉన్నాయి. ప్రతిరోజు పెట్టేదాన్ని. నాకు చాలా వచ్చేవి. నేను ఫస్ట్ డే నాకు కొంచెము కూర్చోవడమే కూర్చున్నప్పుడు నాకు చాలా కొంచెం కొంచెంగా అంటే అమ్మవారు నేను బేసిక్ గానే ఎప్పుడు పూజ చేసినా కూడా మూర్తి రూపం తలుచుకుంటూ చేసేదాన్ని. అలాగే అమ్మవారిని కూడా తలుచుకుంటూ చేశాను. కానీ ఒక డీప్ కాన్స్ ఒక ఒక కై మనం ఒక వచ్చే అన్ని థాట్స్ అయితే అమ్మవారిచ్చేవి కాదు. అది మాత్రం చెప్తాను. ఎప్పుడైతే మనం ఒక బాగా ధ్యానంలోకి ఇన్వాల్వ్ అయినప్పుడు మనకొచ్చే మెమోరీస్ ఉంటాయి. అయి మనకి అమ్మవారు ఇచ్చిన మెమోరీస్ అని నేను నమ్మిన. నాకు ఇచ్చిన అనుభవంలో నాకు అర్థమైంది ఏంటి అంటే, మనం కూర్చునినప్పుడు చాలా సార్లు ఇంకో రకమైన థాట్స్ ఒస్తాయి. ఇంకో రకమైన ఆలోచనలొస్తాయి. అవన్నీ కూడా అనుభవాలు కావనేది నేను అనుకుంటున్నా. నా పర్సనల్ ఒపీనియన్. ఎప్పుడైతే మనం హన్ మన 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 ఒంటి మీద మన మీద మనకు ధ్యాస లేకుండా అమ్మవారి మీదకి మెడిటేషన్‌లోకెళ్తామో, అప్పుడు మాత్రం కరెక్ట్‌గా అమ్మవారు మనకు ఖచ్చితమైన అనుభవాన్ని ఇస్తారు. అవి నేను రికార్డ్ జేసుకొని అందులో నేను గురువుగారికి చెప్పుకునేదాన్ని. అందులో గూడా ఆల్రెడీ నాలాగా ఎంతో మందికి సేమ్ మరి అందరికీ ఒకటే రాగూడదు గదా! చాలా మందికి నాకొచ్చిన అనుభవాలే వచ్చాయి. అంటే అందులో నిజంగానే అమ్మవారు మాట్లాడితేనే గదా! ఇంతమందితో కనెక్ట్ అయ్యేది ఆ విషయాలు. అది నేను ఇంకా నమ్ముతున్నాను నేను దాన్ని. ఇంకా ఖచ్చితంగా నమ్ముతున్నాను. మంచిదమ్మా. అలాగే మీకు వచ్చిన అనుభవాల్లో బాగా నచ్చినవి ఏంటో వాటిలో కొన్ని చెప్తారా అమ్మా? ఆ! చెప్తాను నేను ఖచ్చితంగా. ఒకటి వచ్చి నాకు హ్మ్. గుడిలో 2 పాములున్నాయి. ఒక పాము పడుకొనుంది. ఒక పాము ఇలా పడగవెత్తి ఉంది. గురువు ఆహ్, అయ్యవారితో మాట్లాడుతున్నారు. అసలు నేను అది వచ్చినప్పుడైతే షాకయ్యాను. నేను పడుకున్నా, నిద్రపోతున్నా నాకవన్నీ గుర్తొస్తున్నాయి నాకా మెమోరీస్. మళ్ళీ ఇంకొక రోజు ఏమో తెల్ల వస్త్రం అది తెల్ల వస్త్రమేసుకొని అయ్యగార్లందరూ ఆహ్, అడ్డ విభూది మనం పెట్టుకుంటాం గదా! స్నానం చేయంగానే 3 నామాలు. అలా పెట్టుకొని, తెల్ల వస్త్రం కట్టుకొని ఎంత ఎట్లా ఉన్నారంటే ఇంకా మనం మానవులైతే కాదు. ఆ రూపంలో మనకు కనిపించేది. అంత ప్రశాంతమైన మూర్తిల్లాగా అలా కనిపించిపోతారు. అది మాత్రం మనకు లైఫ్ లాంగ్ ఉండిపోయిద్ది. చూడ్డానికి. అవి ఎందుకొచ్చాయి అనేది కూడా అయ్యవారు చెప్పేవారు మాకు. ఇది ఈ కారణం వల్లొచ్చింది ఇలా అని. నేను అమ్మవారి రూపం చూసుకున్నాను. నేనింకా లాస్ట్ డే మర్చిపోను. మన అమ్మవారిని పం లాస్ట్ డే జరుగుతుంది గదా! ఉద్వాసన రోజు. పొద్దున్నే పూజ అయిపోయి ఇంగ అమ్మ అని చెప్పుకుంటున్న బాధగా. నాకు కుంకుమ, పసుపు రంగులో అమ్మవారి పాదాలు ఇంటి నుంచి ఇలా వెళ్ళిపోతున్నట్టు కనిపించింది ధ్యానంలో. అంటే ఇలా కళ్ళు మూసుకుంటాం కదా మనం. అమ్మ అని బాధతో చెప్పుకుంటున్నాను. అలా మూసుకోంగానే ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్‌లోనే నాకు ఆమె ఇలా అచ్చులు మా ఇల్లు దాటి వెళ్ళే వరకు కనిపించినాయి నాకు. అసలది ఇప్పటికి నేను మర్చిపోలేను. ఎట్లా అంటే ఇంతకుముందు ఎప్పుడైతే నాకివి లేవండి. నాకు నిజంగా తెలియదు గూడా ఇలాంటి అనుభూతులుంటాయని గూడా. అసలు నేను నిజంగా అనుకున్నాను. ఎంత బ్లెస్డ్ నిజంగా నా ఇంట్లో అమ్మవారి పాదాలు గూడా నాకు కనిపించినాయని. మంచిదమ్మా. అలాగే మీకు మంత్ర దీక్షకి ముందు కానీ మంత్ర దీక్షలో వచ్చిన పరీక్షలు ఏమైనా ఉన్నాయా అమ్మా? మంత్రదీక్షలో వచ్చిన పరీక్షలు ఉన్నాయి. అయి చెప్పొచ్చో లేదో. ఇంకదే గదా! బ్రేకొచ్చింది. ఆ బ్రేకొచ్చిన తర్వాత నుంచి నేను ఇంట్లో పూజ చేసుకోలేని పరిస్థితి నుంచి అమ్మవారి లాస్ట్ డే వరకు అన్నీ అలా సాఫీగా ఏ అడ్డంకులు లేకుండా అలా ఎళ్ళిపోయినాయి అన్నీ. అమ్మవారికి రోజు నైవేద్యాలు గాని, ఆమె దీపం గండ దీపం పూజ దగ్గర నుంచి అన్నీ. పూజ విధానం కానీ అన్నీ ఎక్కడా గూడా బ్రేక్ రాలేదు. అన్నీ నాకు జ్వరమొస్తే నాకు కనీసం ఫుడ్ గూడా వండే వాళ్ళు లేరు. సెకండ్ చాయిస్ ఇక్కడ. అట్లాంటిది నా పూజ టైంలో మాత్రం అన్నీ ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఎక్కడ నేను భయపడకుండా అట్లా ఫ్లోలో జరిగిపోయినాయి అంతా. ఎక్కడ ప్రాబ్లమ్ రాలేదు నాకు. నేను పక్కనున్నా గూడా నా నా ప్లేస్‌లో అన్నీ జరిగిపోయాయి అమ్మవారికి సంతోషంగా. అది నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా.
మంచిదమ్మా. అలాగే జప సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారమ్మా మీరు? జప సాధనలో ఫస్ట్ మనము లాంగ్ టైం కూర్చోలేమని నాకు అర్థమైంది. ఎందుకంటే నవరాత్రులకు ముందులా కూర్చున్నప్పుడు అంత ఎఫెక్ట్ ఏం పడలేదు నాకు. అర్ధగంట కూర్చుంటే అర్ధగంట ఇలాగే కూర్చోగలిగినాను. కానీ నవరాత్రుల్లో అమ్మవారి శక్తి ఎక్కువగా ఉంటది కాబట్టి నాకు 10 నిమిషాలు 15 నిమిషాలు కూర్చుంటే ఒళ్ళంతా వైబ్రేట్ అవ్వడము, చెమటలు రావడము, బాగా నీరసం అనిపించడం, ఇవన్నీ మళ్ళా బ్రేక్ తీసుకోవడం, మళ్ళా కూర్చోవడము. అది అప్పుడు అర్థమైంది గురువుగారు చెప్పినప్పుడు, ఆ శక్తి మీరు తట్టుకోలేరు అని అన్నప్పుడు, తెలియని వాళ్ళం ఎలా అనుకుంటాము, వినడానికి నార్మల్ గా ఉంటది. కానీ అది అనుభవంలోకి వచ్చినప్పుడు అనిపించింది అమ్మవారి శక్తి ఎంత ఉంటది అనేది, అది నాకు అప్పుడు అర్థమైంది. మంచిదమ్మా. అలాగే మీకు నవరాత్రులు సంతృప్తిని ఇచ్చాయా అమ్మా? ఏమైనా లోటు ఉందా అమ్మా మీకు? లేదు, అస్సలు లోటు లేదు. ఎంత ఆనందంగా ఉందంటే, నేను నిజంగా అదృష్టం చేసుకుంటే నాకు ఈ అవకాశం వచ్చింది. ఫస్ట్ టైం నేను నా గురించి అదృష్టవంతురాలిని అనుకుంటున్నాను నేనైతే. మంచిదమ్మా. అలాగే పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం తెలుపుతారా అమ్మా? అంటే పీఠంలో అన్న సంతర్పణ కార్యక్రమాలు జరుగుతాయి కదా, అవి అవి చూసారా అమ్మా మీరు? ఫొటోస్ అవి పంపారు ఫోటోస్ కదా. చూసాను, నేను చూసాను. అది నేను ఏ రోజు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ట్రస్ట్ కి. ఏ చెప్పాలండి అసలు, ఇన్ని జరుగుతున్నాయి అంటే అది ఇంకా ఆ అది అంతా ఆ గురువు గారి సంకల్పం అనే చెప్పాలి. ఆయన ఎంత కష్టపడుతున్నారో, ఆయన చేసిన ప్రతి దానికి దైవం ఎంత సపోర్ట్ చేస్తుంది అనేది ఇవన్నీ ఎగ్జాంపుల్. మేమైతే ఒక రూపాయి చందా కూడా ఇవ్వలేదు. ఆయన మా దగ్గర తీసుకోను అని చెప్పేశారు కూడా. ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇంకా అది ఆయన సంకల్పం అనే చెప్పాలి. అది ఆయన ఎలా చేస్తున్నారో కూడా నాకు తెలియడం లేదు. మంచిదమ్మా. అలాగే పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు అంటే శారీరకంగా గాని, మానసికంగా గాని ఏదైనా సరే చెప్పండమ్మా. పీఠంకి ముందుకు రాకముందుకు నాకు తెలియదండి పూజా విధానం అనేది అంటే నాకు తెలిసిందే ఇంకా అదే అనుకుంటున్నా గానీ, దానిలో చాలా మార్పులు ఉంటాయి, ఖచ్చితంగా మనం చేసుకోవాలంటే ఇలా కొన్ని ఉంటాయి నియమాలు అనేది నాకు తెలియదు. వచ్చాక ఇప్పుడు అవన్నీ నేను నా పూజా గది ఫొటోస్ అడిగారు. నేను పెట్టిన తర్వాత గురువుగారు చెప్పిన మాటలు విన్నాను నేను. ఎలా ఉండాలి పూజ గదిలో, ఎంత వరకు మాత్రమే ఉండాలి, ఏమేమి ఉండాలి, ఇవన్నీ. తర్వాత నైవేద్యాలు ఎలా పెట్టాలి, రోజు పూజ ఎలా చేసుకోవాలి, కూర్చోవడం ఎలా కూర్చోవాలి, అంటే నార్మల్ గా కూర్చోవద్దు చెప్పారు కదా. అవన్నీ కూడా నియమాలు నాకు తెలియదు. ఇవన్నీ నేను నేర్చుకున్నా అంటే పీఠంలోకి వచ్చాకనే అది నేర్చుకోగలిగింది నేను. మంచిదమ్మా. అలాగే ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి కానీ, దేవత గురించి కానీ, గురువు గారి గురించి కానీ మీ అభిప్రాయం గతంలో ఎలా ఉంది, ఇప్పుడు మీరు ఏమి నేర్చుకున్నారు? గతంలో నాకు అనుభవాలు ఉన్నాయి. దుర్గమ్మ అంటే నాకు చాలా ఇష్టము. ఆ అప్పుడు ఉంది. ఇప్పుడేమో అప్పుడు మాత్రం వినడము, చూడడమే. ఇప్పుడు నేను పర్సనల్ గా అది అనుభవించాను. ఆ అమ్మవారి శక్తి అంటే ఏంటి అనేది నేను దగ్గరుండి చూసాను. అది నాకు సంతోషం అనిపించేది. ఎందుకంటే చాలా దగ్గరగా వెళ్ళినట్టుగా అనిపిస్తుంది నాకు అమ్మవారికి ప్రత్యక్షంగా. అంతకుముందు వరకు వెళ్తాము గుడికి, మొక్కుకుంటాము, వస్తాము గానీ ఇంత దగ్గరగా ఆ శక్తిని ఫీల్ అవ్వడం మాత్రము ఇక్కడనే అయింది. అలాగే మొదట్లో గురువు గారు జూమ్ కాల్స్ లో మాట్లాడటం జరిగింది. మీకు ఎలా అనిపించింది గురువు గారు మీ ప్రశ్నలకు సందేహాలు సమాధానాలు ఇచ్చినప్పుడు? అవి మీ జూమ్ గురించి? కాల్ నేను అటెండ్ అవ్వలేదండి. అదే చెప్తున్నాను. జూమ్ కాల్ నేను అటెండ్ అవ్వలేకపోయాను. నాకు సిచ్యువేషన్ అలా ఉండే. కానీ అనుభవాలు చెప్తున్నప్పుడు నేను ఒక్కడు కూడా మిస్ అవ్వలేదు. ఎందుకంటే నాకు అవన్నీ వింటున్నప్పుడు నాకు ఇంకా మోటివేషన్ గా అనిపించేది. ఇంకా ఎక్కువ టైం కూర్చొని, ఇంకా ఎక్కువ అమ్మవారితో గడపాలి టైము. ఇంకా ఎక్కువ నేను ధ్యానం చేసుకోవాలి. అలానే అనిపించేది నాకు ఎక్కువ. ఇంకా అందరూ అంటే చాలా చాలా బాగా చేసేవాళ్ళు ఉన్నారు ధ్యానము. నేను వాళ్ళని చూసుకున్నప్పుడు, ఓహ్! వీళ్ళందరూ చేస్తున్నారు. నేను కూడా ఇంకా ఎక్కువ టైం పెంచుకోవాలి వాళ్ళలాగా. ఇంకా అమ్మవారితో ఎక్కువ సేపు టైం గడపాలి అని అనిపిస్తది కదా మనకి.
ఆల్రెడీ మనం అది ఫీల్ అయినప్పుడు ఆ శక్తి ఏంటో తెలిసినప్పుడు అంతకంటే ఆనందం ఏముంటది. ఒక నిమిషం ఫీల్ అయితేనే అది జీవితాంతం మెమరీ ఉంటది. అలాంటిది ప్రత్యక్షంగా రోజు రోజు మనము దగ్గరికి అవుతున్నప్పుడు ఇంకా అనిపించడమే, ఇంకా రోజు ఎక్కువ చేసుకోవాలనిపించడము, ఇంకా ఎక్కువ సేపు కూర్చోవాలనిపించడము. తర్వాత ఆ సమస్యలు అమ్మవారికి చెప్పుకోవడం అంటే అది నేను ఇంకా మర్చిపోయాను. లేదు, నాకు సమస్యలు చెప్పుకోవడం కంటే కూడా అమ్మవారితో ఎక్కువ మాట్లాడుకోవాలి, ఎక్కువ ధ్యానం చేసుకోవాలి, ఎక్కువ ఇంకా ఆ మూడ్‌లో ఆ స్థితిలోకే వెళ్ళిపోయాను నేను ఇంకా. సంతోషం అమ్మ. అలాగే అఖండ దీపం ఇంతకు ముందు పెట్టారా? ఇదే మొదటిసారా? అఖండ దీపారాధన అంటే భయం ఏమైనా వేసిందా అమ్మ మీకు? నిజంగా నాకసలు ఇంతకుముందు ఎప్పుడు నా ఇంట్లో అఖండ దీపం అనేదే చూడలేదు నేను. అంటే మాకు ఊర్లలో జరుగుతాయి. అమ్మవారికి గండ దీపం తీసుకెళ్ళడం ఒక పద్ధతి ఆనవాయితీ ఉంది గానీ, ఇట్లా ఇన్ని రోజులు గండ దీపం అనేది నేనెప్పుడు చూడలేదు. చూడడం గాదు, నేనెప్పుడు చేయలేదు ఇంట్లో. ఫస్ట్ టైమ్ చేశాను. మొదటి రోజు మాత్రం చాలా టెన్షన్ పడినాను. కొంచెం అసలు అమ్మో! అని నిద్ర మధ్యలో గూడా చూసుకోనిలేదాన్ని. నెక్స్ట్ డే గురువుగారికి అందరం అలా పెట్టడం వల్ల వెంటనే చెప్పారు. లేదు, అమ్మవారే ఉంటారు అందులో. మీకెలాంటి అవాంతరాలు జరగదు. మీరెంత నిష్టగా ఉండాలి, ఎంత నియమాలతో ఉంటే అంత జాగ్రత్తగా ఉంటుంది అని చెప్పారు గదా! అప్పుడు నాకర్థమైంది. ఇంక భయపడొద్దు. నేను నేను నా మనస్ఫూర్తిగా చేసుకుంటున్నప్పుడు ఏ దోషాలు రావు అని అనిపిచ్చింది. మంచిదమ్మా. అలాగే వారాహి నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి అఖండ దీపారాధన విషయంలో ఏమైనా ఉన్నాయా అమ్మా? ఫస్ట్ డే అంటే ఇంగ అది ఫస్ట్ డే అంటే నాకు గురువుగారు ఏ పద్ధతిలో మొదలుపెట్టాలి, ఎలా పూజ స్టార్ట్ చేయాలి, ఈ ఇది ఇటు మీదనే ఉంది ఫోకస్ గానీ, అమ్మవారు ప్రత్యక్షంగా వచ్చి ఉంటారు అనే దానికంటే గూడా ఆ పద్ధతులు, నియమాలు ఎలా చేయాలి, ఇంగ అది ఎటువంటి అవాంతరాలు చేయకుండా అని జెప్పేసి ఉన్నాయి గదా! స్తోత్రం నుంచి ఈ పద్ధతిలో అవన్నీ చేసుకుంటూ వచ్చా ఫస్ట్ డే. ఫస్ట్ డే ఒక హాఫ్ అన్ అవరే కూర్చోగలిగినాను. తరువాత నుంచి మాత్రం నేను లాస్ట్ డే చెప్తాను నా అనుభూతి. రోజు రోజుకి అంటే మనం ఎంత దగ్గరకయితుంటే అంత అనుభూతులు మనకొస్తుంటాయి. ఫస్ట్ డే కంటే గూడా నేను తర్వాత టైం పెంచుకుంటా ఇంకా ఎక్కువ ధ్యానం జేయడం వల్ల నాకు అనుభూతులు ఎక్కువ పెరిగాయి. ఆ లాస్ట్ డే ఎలా అంటే ఇట్లా కూర్చున్నాను. దూరంగా కూర్చున్నాను నేను. అంటే దగ్గరగా కూర్చోకూడదని బాధ నాకు అమ్మవారు రేపెళ్ళిపోతారని. ఆ బాధతోటి దూరంగా కూర్చొని మాట్లాడుకుంటున్నాను నేను మనసులో. అరే! ఇలా అయితుంది వెళ్ళిపోతున్నారని. అప్పుడు దీపం ఎంత పెద్ద సైజ్ అయిందంటే, ఇలా నా అరచేయి ఒక సగం ఓపెన్ చేస్తే ఎంత పెద్దగా ఉంటదో, ఆ సైజులో అయింది. ఇలా అవ్వడము, మళ్ళా తగ్గడము, మళ్ళా ఇలా పెరగడం. నేనేమన్నా భ్రమ పడుతున్నానా అని మళ్ళా ఐస్ నేనిలా తుడుచుకొని మళ్ళా చూస్తున్నాను. లేదు, దీపం ఇలా పెద్ద పెద్దగా అవ్వడం నేను చూసాను నా కళ్ళతోటి. అసలు నేను ఇంకా ఒక నిమిషం అంటే నేను నైట్ పడుకోలేకపోయినా అమ్మవారిని రేపు పంపించాలే అని అని అమ్మా కొద్దిసేపు అక్కడ కూర్చున్నాను. దూరంగా కూర్చొని చూస్తున్నాను అమ్మవారి దీపంని. అమ్మవారు ఎప్పుడు మీ ఇంట్లోనే ఉంటారమ్మా, బాధపడకండి. అసలు నేను ఆ లాస్ట్ డే మర్చిపోలేను. నేను బాధపడతా నాకు నిద్ర రాకపోయి అక్కడ కూర్చున్నాననమాట. ఎలా అంటే ఇంకా ఇంత పెద్ద దీపం ఇంత పెద్ద సైజులో ఎక్స్‌పాండ్ అవ్వడం నేనైతే చూసాను. ఎవరి గురించి నాకు తెలియదు. ఇంత పెద్ద సైజులోకి అవ్వడం, ఇలా తగ్గడం, మళ్ళీ తగ్గి, మళ్ళా ఇలా అయ్యి, ఇలా అంత పెద్ద అంటే ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఒక దీపం పెరగదు. దీపం అలాగే ఉంటది. లైట్ సైజ్ అంటే ఇప్పుడు మనకి ఆహ్, ఏమంటారు? ఇలా బ్లెస్సింగ్స్ ఇలా అవును, కాంతి అవునమ్మా. పెరగడం బ్లెస్సింగ్ అంటాం గదా! కాంతి పెరగడం. అమ్మవారు. దీపం పెరగడం గాదు. కాంతి పెరగడం అంటాం జూడు. అందులో అవునండి. నుంచి వచ్చే లైటప్. అది ఇంత పెద్దగా అయి దాంట్లోంచి నాకు సింహం లాగా కనిపిచ్చింది. అమ్మవారి నిల్చుంటే రూపం ఉంటది గదా! అలా కనిపిచ్చింది. రకరకాలుగా అనిపిచ్చింది. నేనైతే అసలు ఇంక నిద్రపోకుండా చాలా సేపు అలాగే కూర్చున్నా. నేను ఆల్‌మోస్ట్ పావుతక్కువ 12 వరకు అలాగే ఉన్నాను బాధగా. అంటే రేపు అవన్నీ జరగాలి గదా! ఉద్వాసన అవన్నీ. ఆల్రెడీ ఉద్వాసన జరిగి పొద్దున్నే ఇంక మనం హారతిచ్చి పంపియాలి గదా!
ఆ బాధతోటి కూర్చున్నా అక్కడ. అసలు నేను చెప్పలేదు గురువుగారికి గూడా. ఎందుకంటే నేను చెప్పుకోకూడదు గాబట్టి చెప్పలేదు అప్పుడు. అసలు నేను షాక్ అయినా. నేను కళ్ళు తుడుచుకొని చూసానండి. ఇది నిజంగానా నేను భ్రమపడుతున్నానా అని. ఇంత పెద్దగా లైట్ అవ్వడం, తగ్గడం, లైట్ అవ్వడం, తగ్గడం, తర్వాత అందులో మీకు ఇవన్నీ కనిపించినాయి. అసలు నాకింక అసలు నైట్ పడుకోబుద్ధి కాలే. నిద్ర రాలేదు చాలా సేపు. ఎప్పుడు నిద్రపోయి ఎప్పుడు లేసానో కూడా గుర్తుకు లేదసల. చాలా చాలా ఆనందంగేసింది నాకు. లాస్ట్ డే ఇట్లా 5 నిమిషాలు కళ్ళు మూసుకొని అమ్మ ఇంకా వెళ్ళిరా అని అనుకోవాలని చెప్పారు గదా! అప్పుడు నాకు అమ్మవారి పాదాలు ప్రత్యక్షంగా కనిపించాయండి. ఇలా వెళ్ళిపోవడం నాకు ఇట్లా నడుచుకుంటా. అది పసుపు, కుంకుమ కలర్‌లో. అసలు నేను అది చెప్పుకోవాలి గురువుగారికి. కానీ నాకు 6 రోజులు దాటిన తర్వాత చెప్పాలని చెప్పలేదు. అసలు నాకు నిజంగా ఎప్పుడు మాట్లాడాలి గురువుగారితోటి అనేది ఉంది ఇంకా మనసులో. వస్తదమ్మా అవకాశం. నెక్స్ట్ మంత్ వస్తది మీకు, మాట్లాడండి. అలాగే మీరు సొంతంగా ఈ నవరాత్రులు చేసి ఉంటే పూర్తి చేసేవారా? అంటే జపంలో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా, భయపడుతూ కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాంటి విషయాల్లో మీరు చేసేవారా? ఎలా ఏమో చెయ్యలేకపోదుననే చెప్తున్నా గురువుగారు లేకపోతే. ఆయన కొన్ని నాకు కనిపించకూడనివి కూడా కనిపించినాయని భయపడ్డాను నేను. నాకు అప్పుడు ఆయన చెప్పారు, "ఆహా! మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదమ్మా. అది నీకు సంకేతాలు ఇలా ఇస్తుంది ముందే. దానికి పరిహారాలు ఇలా చేసుకోమని కూడా చెప్తున్నారు అమ్మవారు నీకు. ఏం భయం లేదు. మళ్ళీ బాగా చేసుకోండి" అని చెప్పారు. అట్లా ఎక్కడా గూడా హ్మ్. అలా పడనివ్వలేదు బ్రేక్ గురువుగారు మాకు. మంచిగా స్మూత్‌గా అయిపోయేలాగా చేశారు. మంచిదమ్మా. అలాగే గురువు ముఖత మంత్రోపదేశానికి మామూలుగా మనం సొంతంగా చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందమ్మా? తెలిస్తే అసలు కొంచెం తేడా చెప్పండమ్మా. అంటే అది ఇంగెట్లా అంటే అది చాలా తేడా అండి. నింగికి నేలకు ఉన్నంత తేడా అంటారు దాన్ని. తేడా గాదసల. నువ్వు నిజమైన భక్తి మార్గంలో వెళ్ళడానికి నీకొక రూట్ ఇది. మీరు దేవుడికి నిజంగా దగ్గరగా వెళ్ళాలి మనం పూజ చేసి అనంటే, ఇది ఒక అంటే స్మూత్ రూట్ అనమాటమాట. నీకిట్లా రోడ్డు పరిచిన రూట్ లాగా అని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు పూజ అంటే నేను చేసుకుంటున్నా గదా! నా చిన్నప్పటి నుంచి నేను గుడిలకెళ్తాను, పూజ చేస్తాను, అన్నీ చేస్తాను. కానీ ఒక పూజ చేసే విధానము ఎలా ఉంటది అని మాత్రం నీకిక్కడే తెలుస్తది. నీ లోటుపోట్లేంటో ఇక్కడ తెలుస్తది. ఏది తప్పు జరుగుతుందో ఇక్కడ తెలుస్తది. అన్నీ తెలుస్తాయి. మనకన్ని సమాధానాలు దొరుకుతాయి ఇక్కడ. మంచిదమ్మా. అలాగే అమ్మవారికి గోరింటాకు పెట్టాలని గురువుగారు చెప్పారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటమ్మా? అంటే నాకు ఆ అదృష్టం రాలేదు గదా! నేను పెట్టలేదు. ఓకే. ఓకే అమ్మా. ఆ! ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? ఎలా జరిగిందంటే పూజ చాలా బాగా చేస్తారు మా వారు దగ్గర ఉండి. కానీ బాధ ఉంటది గదా లోపల. ఆ బాధ చెప్పలేము. ఎంత బాధ అంటే నిజంగా అది అనుభూతి చేసే వాళ్ళకి తెలుస్తది. ఇంగ బాధపడడం అంటే ఇంగ ఏం చేయగలం? అంతకు మించి ఏం చేయలేము. అది మన అన్ని రోజుల అనుగ్రహం ఉంది. అంతవరకు అనుభవించాము. ఇంగ ఆ తర్వాత తప్పదు. అది గూడా చేయాల్సిందే. ఇంగ గురువుగారు చెప్పారు, "ఎక్కడికి వెళ్ళదు అమ్మవారు. ఇదొక పూజల విధానము అంతే. అమ్మవారు ఎప్పుడు మనతోటే ఉంటారు" అని చెప్పినప్పుడు ఓకే. సరే అని అనుకోని ఇంగ చేశామంతే ఇంకా. అలాగే అమ్మవారికి దిష్టి తీయాలి అని చెప్పారు. ఎలా అనిపించింది మీకు? దిష్టి తీశారు మా వారు. ఇవన్నీ మా వారు చేశారు. నేను చెయ్యలేదు. సో, ఆయనకి ఏందంటే చేశాక మాత్రం ఈ మాటన్నారు. "అబ్బా! తప్పు చేశానే. ఇంకా బాగా చేసుకొనుంటే ఆ మాట విన్నప్పుడు చాలా సంతోషమేసింది. కనీసం దండం పెట్టుకోవడానికి గూడా టైం ఇవ్వరు దేవుడికి. అలాంటిది ఆయన ఈ మాట అన్నప్పుడు నేను చాలా షాక్ అయ్యాను. ఇంకా బాగా చేసుకొనుంటే బావుండేనే అని. ఓకే. మంచిదమ్మా. అలాగే అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది? ఆల్రెడీ చెప్పారు. మళ్ళీ ఒకసారి చెప్పండి. అసలు అది నేను ఎన్ని సార్లు తలుచుకున్నా నేను అదృష్టవంతురాలే అనుకుంటాను. చాలా బాధ. ఎందుకంటే అసలు నా లైఫ్‌లో అలాంటి సాడెస్ట్ మూమెంట్ ఎప్పుడూ లేదు. అంత బాధ లోపల పడుకోలేక పోయి కూర్చున్నాను. దూరంగా కూర్చొని చూస్తున్నా అమ్మవారితో. అమ్మ పంపించాలే.
ఇంత మంచి అనుభూతులు ఉన్నాయి మీతో, మీరున్నారని ధైర్యం ఇంట్లో ప్రశాంతంగా. మా ఇల్లు అయితే ఎంత ప్రశాంతంగా ఉందంటే ఆ నవరాత్రులు 9 రోజులు కూడా ఏదో తెలియని ఒక ప్రశాంతత ఇంట్లో. సంతోషంగా ఉన్నది. అరే పంపించాలి అనే బాధ. ఈ ఈ రెండు ఇంక నాకు నిద్ర పట్టలే. పోయి అక్కడ కూర్చుని ఇట్లా చూస్తున్నాను, దీపం చూసుకుంటా మాట్లాడుతున్నాను. నేను ఎన్ని రోజులు చేసుకోగలిగినాను, నాకు ఇంకా మిగిలిన రోజుల్లో అవకాశం రాలేదే నీకు ఇంకా దగ్గరగా రావడానికి అని అనుకుంటూ అలా మాట్లాడుతున్నా. నాతో మాట్లాడిందమ్మ. అది అనిపించింది నాకు. అలా దీపం పెరుగుతా ఆ రకరకాల రూపాల్లో కనిపిస్తా, అది అసలు నేను నిజంగా షాక్ అయ్యానండి. నిజంగా జరుగుతాయా లైఫ్ లా? ఎప్పుడు సినిమాల్లోనో లేకపోతే ఇక్కడ ఎవరిని చెప్తూ వినడమే తప్ప నేను ఎప్పుడు ఫీల్ అవ్వాల ఇవన్నీ. అవన్నీ చూసినప్పుడు నేను షాక్ అయ్యాను. ఏంటి నిజంగానా, నిజమేనా ఇది అనుకొని మళ్ళీ మళ్ళీ చూస్తున్నా. నా ముందే అమ్మవారి దీపం ఇలా ఆ మన అరచేయి ఇలా ఓపెన్ చేస్తే ఎంతనో, లేదంటే ఒక బంతి పువ్వు, పెద్ద బంతి పువ్వు అంత రూపం కనిపించింది నాకు ఆ లైట్. అది అలాగే కనపడుతుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళా అలా నా భ్రమ అయితే అది అలాగే ఉండాలి, అంతేసేపు ఉండాలి. కానీ తగ్గుతా, పెరుగుతా, రకరకాల రూపాల్లో కనిపిస్తా, నాతో ఏదో, నాకు ఏదో మాట్లాడుతున్నారు అమ్మవారు, నాకు ఏదో కరుణిస్తున్నారు అన్న ఫీలింగ్ నాకు అంతసేపు అక్కడ కూర్చున్నంతసేపు. అసలు చాలా ఇంక అది చెప్పలేని అనుభూతి. అది చెప్పినా అర్థం కాదు ఎవరికి. ఎవరు ఫీల్ అయితే వాళ్ళకే తెలుస్తుంది ఆ సంతోషం అనేది. అవునమ్మా. అలాగే పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువు గారు కొన్ని మాటలు చెప్పారు. మీకు ఏమనిపించిందమ్మా? బేసిక్ గా గురువు గారు చెప్పినప్పుడు అంటే ఈ విషయంలో నేను ఆ కొంచెము ఎక్కువ క్లారిటీ వచ్చింది. నేను ఆల్రెడీ ఆ పద్ధతిలోనే ఎప్పుడు, నాకు 2 ఆడపిల్లలు. సో ఆల్మోస్ట్ రోజు దండం పెట్టుకు ఇవన్నీ నేను రొటీన్ గానే చేస్తాను. కానీ ఆయన చెప్పినప్పుడు ఇంకా మనకు ఒక క్లియర్ సర్టిఫికేట్ అంటారు చూడు, అలా ఎక్కువ క్లారిటీగా ఇంకా ఎలా ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏంటి అనేది మొన్న అన్ని అన్ని ప్రతి విషయంలోనూ ఒక లెర్నింగ్ ప్లేస్ ఇది, అన్ని నేర్చుకోవడానికి. అలాగే చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి మీరు ఇచ్చే సందేశం ఏమిటమ్మా? నేనేం సందేశం ఇవ్వగలనండి, నా అనుభవం చెప్తున్నాను. ఇదే ఎగ్జాంపుల్. ఇంకా నాలాగే వాళ్ళు కూడా ఇలాంటి మెమొరీస్ ఎన్నో అనుభూతిలోకి వస్తాయి. ఇంకా మా వాళ్ళు చేసుకుని ఒక్కసారి కనుక వస్తే వదిలిపెట్టుకోవద్దని మాత్రం చెప్తాను. వదిలిపెట్టుకోవద్దు. ఎంత ఇంకా కుదిరితే ప్లీజ్ దయచేసి జాయిన్ అవి తీసుకోండి, గురువు గారి దగ్గర మంత్రం తీసుకోండి. మీరు కూడా ఎన్నో అనుభూతులు ఇలాంటివి, ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటారు, తెలియనివి. మనం తెలిసినది ఇది నీ కరెక్టే అని అనుకునింది కూడా అందులో ఎంతో ఇంకా నేర్చుకునేది ఉంటది అనేది మీకు అర్థమవుతది ఇందులోకి వచ్చినాక. అమ్మా చాలా బాగా చెప్పారమ్మా. ఇది నేనేం చెప్పలేదమ్మా, ఇవన్నీ నా అనుభవాలు. ఓకే ఇవన్నీ అమ్మా. నా అనుభవాలు. అవన్నీ నాకు జరిగినాయి, రియల్ గా నాకు జరిగినాయే చెప్తున్నా. నేను ఇంతవరకు ఎప్పుడు ఇలాంటివి చేసింది లేదు, ఎవరితో చెప్పుకుంది లేదు. ఏ మా ఇంట్లో కూడా చెప్పుకోలేదు. ఎందుకంటే ఎవరికి చెప్పినా అది తెలియదు. ఎవరు ఫీల్ అయితే, ఎవరు అవన్నీ అనుభూతి చేస్తే వాళ్ళకు తెలుస్తాయి. మనం ఎంత క్లియర్ గా నిజంగా ఎంత దగ్గరికి వెళ్ళాము అనేది అర్థమవుతుంది అక్కడ. సరే అమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ శ్రీ గురుభ్యో. మాత్రే నమః. మీరు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. చాలా ధన్యవాదాలండి మీకు కూడా. సరే అమ్మా, ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ అండి.